అనేకులు పిలవబడలేదు. ఎంతో మంది జ్ఞానులు, ఎంతో మంది తెలివివారు ఉన్నారు, కానీ అందరినీ దేవుడు పిలుచుకోలేదు, అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ఈ లోకంలో జ్ఞానాన్ని వ్యక్తంగా నిర్వివారిగా చూశాడు. అప్పుడు ఈ పౌలు కానీ యోహాను కానీ అందరూ కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆ టైంలో వాళ్ళ వాక్యాన్ని బోధిస్తుంటే నిజంగా ఇది ఎక్కడ చదువుకున్నారు? ఒక పండితుడు, ఒక ప్రొఫెషనల్ గా ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పండిస్తారో వాళ్ళకే ఆ పరమార్థం తెలుస్తాయి, వాళ్ళే ఆ వాక్యాన్ని వివరించగలరు. కానీ ఏ జ్ఞానం లేని పేతురు, యోహాను చెప్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిత ఆయన నడిపింపు చేత ఆ వాక్యాన్ని బోధిస్తున్నారు కనుక వీళ్ళెవరు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎవరు వీళ్ళకి ఈ సహాయం చేస్తారంటే ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకి ఆ వాక్యాన్ని బోధించి వాళ్ళు ఒప్పింపచేసి అనేక మంది బిడ్డలకు ఆ సువార్త పరిచయం చేయడానికి దేవుడు వాళ్ళు వాడుకున్న ఒక సాధనాలుగా, ఒక పాత్రలుగా వాడుకుంటున్నాడు. ఆయన వాడుకుంటున్నాడు కనుక, ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు కనుక, ఆయన నడిపిస్తున్నాడు కనుక ఈరోజు ఇది నిరాటంకంగా జరుగుతుంది. దీనివల్ల అపోస్తలుకు వాళ్ళని చంపాలని, వాళ్ళని ఏదో చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించినప్పటికీ కూడా అపోస్తలు గారిని చూస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇతన్ని చంపాలని చెప్పి ప్లాన్ చేశారు. కానీ ఏమన్నారంటే వీళ్ళని చంపొద్దు, ఇది మనుషుల వల్ల కాదు జరిగితే ఇది ఆటోమేటిక్ నశించిపోతుంది, ఇది మనుషుల వల్ల కాదు దేవుడి వల్ల జరిగిందంటే మీరు నశించుకుపోతారు, జాగ్రత్త సుమండి. ఎప్పుడైతే ఆ యొక్క గమనీయుని చెప్పాడో 40వ వచనంలో, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలును పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేస్తుంది. మీరు యేసు నామంలో మీరు బోధించకూడదని చెప్పి వాళ్ళే మందలించలేదు. ముందు ఆ ప్లాన్ ఏంటి? వాళ్ళు చంపేద్దామని చెప్పి, ఇలా చంపేయండి, ఇలా చంపేస్తే ఇలా ఈ ప్రచారం ఆగిపోద్దని చెప్పి. కానీ దేవుడు ఒక గమలీయుడు అనే వ్యక్తిని ఏంటి అతని చేత తన పుత్రుడి దేవుడు ఆయన చెప్పించాలంటే గాడితో కూడా చెప్పించాడు. మనకి మన వాక్యం చూసినప్పుడు దేవుడు ఆ యొక్క బిలాంకి అవసరం చెప్పించాడు, గాడితో వాక్యం చెప్పింది. అందుకని ఏ గాడితో అంటే అతను చెప్పేవాడు దేవుడు వచ్చారు కాకుండా ఆ టైంలో ఆ గమలీయులు వాడుకున్నాడు. వాళ్ళతోటి ఆ యొక్క ప్రమాదం కాకుండా వాళ్ళు చంపకుండా కొట్టి వదిలేయడానికి లేదా మందరించి వదలడానికి దేవుడు అలాగా వాడుకోవడం జరిగింది. అంటే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, ఎప్పుడైతే ఈ యొక్క మంచి మార్గం మనం తెలుసుకున్నామో, సాతాను అప్పుడే అతని యొక్క ప్లాన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుని యొక్క రక్షణలోకి రావాలంటే ముందు ఎక్కడ ఉన్నాము? సాతాను యొక్క లోకంలో, సాతాను యొక్క ఏమి తెలియని లోపల పడి ఉంటున్నాము. అతని యొక్క ఆలోచన, అతని యొక్క పరిధిలో ఎప్పుడైతే ఆ పరిధి దాటి మనం ఎప్పుడైతే రక్షించబడి దేవుని యొక్క పరిధిలోకి వచ్చామో సాతాను అది ఇష్టం ఉండదు. ఎందుకంటే తనతో పాటు ఉన్నాడు, తనతో పాటు అన్ని పాపాలు చేస్తున్నట్టు ఇతనికి దేవుడు తెలియకుండా అతను ఉంచగలిగాడు. కానీ ఎప్పుడైతే మీరు రక్షించబడి నిజమైన దేవుడు గుర్తించి ఎప్పుడైతే మనం యేసుప్రభు దగ్గరికి వచ్చామో అప్పుడు అతను స్టార్ట్. మనకి ఎవరిని రక్షపడదామా, ఎవరిని ఇతన్ని పడబడదా, ఇతని విశ్వాసాన్ని, ఇతని రక్షణని ఎలా పొగడదా అని చెప్పి సాతాను అనేక విధాలుగా నీ కుటుంబం ద్వారా కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ స్నేహం ద్వారా కావచ్చు, నీ బంధువుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా నచ్చేది ఏదో విధంగా అది నీ విశ్వాసాన్ని కించపరచడానికి, లేకపోతే నీ రక్షణని పోగొట్టడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పటికీ ఆ పోరాటంలో మనం ఉన్నాం. ఈ పోరాటం చివరి వరకు కూడా జరుగుతూ ఉన్నాం. అంటే ఒకసారి రక్షించబడిన తర్వాత పోరాటం లేదని కాదు, ఇప్పటికీ మేము ఆ పోరాటంతో మేము కానీ ఇప్పుడు మా ఉదయకాల ప్రాంతాల్లో మేము డిస్కషన్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది మా పోరాటాలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరు పైకి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఒత్తిడి జరుగుతున్నాయి, ఒకరికి అనారోగ్యం బాగుంటలేదు, ఒకరికేమో ఉద్యోగాలతో ఉన్న ఉద్యోగం ప్రమోషన్ అవ్వట్లేదు, ఎన్నో సమస్యలతోటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఎందుకు ఈ ప్రయత్నం? ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, కరెక్టే, నీకు ఉద్యోగం వచ్చింది, అది బాగా వచ్చిన తర్వాత ఇంకెవరికే చెప్ప నేను పూర్తిగా ఆ ప్రజలతో ఆ పనిలోనే సాతాను కొట్టుకోవాలని చెప్పి నీకు సమయాన్ని ఇవ్వడు. నీ వాక్యం చదువుతానికి సమయం దొరకలేదు. ఎందుకంటే నైట్ డ్యూటీ చేసి వచ్చి పొద్దుట పడుకోవాలి, నైట్ డ్యూటీ చేసి రోజంతా శ్రమ పడిన తర్వాత మనం పడుకోవాలి, ప్రార్థన చేయాలంటే కూడా మనం ఒప్పుకోండి. ఇంకొకటి వాక్యం చెప్ప ముందు మనమే చేయట్లేదు, మనమే ఉండట్లేదు అంటే ఆ విధంగా బిజీ చేసి నీ షెడ్యూల్ బిజీ చేసేసి తర్వాత మన ఈ సువార్త ఎవరికి చెప్పకుండా ఒక ఎగ్జాంపుల్ గా, ఒక మాదిరికరంగా లేకుండా మన సమయాన్ని వ్యర్థపరచడానికి సాతాను అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక విధాలుగా ఆ ఒత్తిడికి గురవుతుంది. ఎందుకంటే ఆ అపోస్తలులు ఎప్పుడైతే దేవుడు సువార్త ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళని వెంటనే వచ్చిందంటే ముందు చంపేది. నువ్వు చంపేద్దామని చెప్పినప్పుడు దేవుడు ఏంటంటే ఆ గమనీయత లేకపోతే ఏంటి అతని చేత ఈ మాట చెప్పింది. ఇది మనుషుల వల్ల కలిగితే ఇది ఖచ్చితంగా పోతుంది, ఇది దేవుడి వల్ల కలిగిన సువార్త అయితే, ఇది దేవుడి వల్ల కలిగిన రక్షణ అయితే
ఇది జాగ్రత్త. మీరు ఏమన్నా వాక్యం చెప్తారంటే, దేవుని వల్ల కలిగిన ఆయన మీరు వాటిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడేవారు తెలుసుకుని, మీరు ఒకవేళ దేవునితో పోరాడు. ఇప్పుడు దేవునితో పోరాడడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు రక్షించబడ్డారు. ఇప్పుడు మీరు రక్షించబడినది ఇప్పుడు ఎవరు? మీరు దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా రక్షించారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని పరిధిలో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ముట్టుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఆ పరిధిలోకి దేవుని యొక్క పరిధిలోకి రావాలి. మరి దేవుని పరిధిలోకి వస్తున్నాడంటే సైన్యాధిపతి అయిన సృష్టికర్త దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు ఎవరైనా మనం టచ్ చేయగలరా? మరి అలాంటి విశ్వాసంతో, అలాంటి ధైర్యంతో ఎప్పుడైతే ఆయన దగ్గరతో, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరు మనం టచ్ చేయరు. ఒకవేళ పొరపాటున దేవునికి కుమారులు అయ్యింది, దేవుని చిత్తంలో ఈ బిడ్డలు మీరు టచ్ చేస్తే జాగ్రత్త. మళ్ళీ వాటిని ఉంటాడు, మీరు ఒకవేళ దేవుడితో పోరాడుదురేమో, వీళ్ళతో గొడవపడుతున్నారంటే వీళ్ళని కొడుతున్నారో తిడుతున్నారో, లేకపోతే వీరిని చంపేద్దాం అనుకుంటున్నారేమో. మీరు చంపేది వాళ్ళు కాదు, వాళ్ళు ఉన్న దేవుడు. మీరు పోరాడుతున్న ఆ వ్యక్తితో కాదు. మీరు వాళ్ళు నశింపజేస్తారంటే వాళ్ళు చంపేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళతో దేవుడిని చంపుదాం అనుకుంటున్నారా? వాళ్ళు రక్షించ నిజ దేవుడిని మన సృష్టికర్తను చంపుదాం అనుకుంటున్నారు. మీరు దేవుడినే చంపుదాం అనుకుంటున్నారా? జాగ్రత్త. దేవుడితో పోరాటం పెట్టుకోకండి. అంటే మనలో ఉన్న మన రక్షణ పొందుతున్న దేవుళ్ళు అనుభవంతో ఉన్నప్పుడు మనతో గొడవ పెట్టుకుంటే, మనతో ఆ విరోధం పెట్టుకున్నారంటే అది దేంతో సమానం? దేవుడితో విరోధం. అలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ ధైర్యంతో, ఆ బలంతో, ఆ యొక్క శక్తితో మనం ముందుకు పోవాలని మనమే పెరుగువారిగా ఉంటే మనం ఇంకెవరికి ఆ వార్త చెప్పగలం? మన ద్వారా అనేక ఆత్మలు, అనేక మంది బిడ్డలు రక్షించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనమే పెరుగువారిగా ఉండి మన పనుల్లో మనమే వెలుగుపోతుంటే ఎవరిని రక్షించగలరు? ఎవరికి ఈ సువార్త ఉంటుంది? అంటే ఈ సువార్త చెప్పాలంటే నాలా వాక్యం చదువుకుని ఇలాగ ప్రిపేర్ అయ్యి ఇలా ఇంత చేయక్కర్లేదు. నీ ప్రార్థన చేసి ఒక వ్యక్తిని రక్షించమని ప్రార్థన చేస్తారు, నీ కుటుంబాన్ని రక్షించమని, నీ స్నేహితులు రక్షించమని, మీ బంధువులు రక్షించమని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే సరిపోతుంది. మీ వాక్యాన్ని, మీ ప్రవర్తన ద్వారా, మీరు జీవించే విధానం ద్వారా, మీరు ఆలోచించే విధానం ద్వారానే వాళ్ళు మార్పు చెందుతారు. మీరే ఒక సాక్షి. మనం పలికిన మాటలే అది సాక్షి జరుగుతుంది. నిన్న దినాన్న మా బాస్తో నేను మాట్లాడుతున్న ఒక లేడీ స్టాఫ్ వచ్చినప్పుడు నేను ఉన్నాను. ఆవిడ మా దగ్గర, మా ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను ఏదో పని మీద వచ్చింది. నన్ను సాయంత్రం 6:30 పిలిచింది. ఆవిడ కూడా పక్కన పలికింది 4 మాటలు, 2 బూతులు పడుతుంది. మళ్ళీ పలికింది, మళ్ళీ 4. నా ఎందుకు చెప్తున్నా బాబు, ఇంద్ర ప్రసన్న నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? ఇదే మాట్లాడితే బూతులు మాట్లాడుతుంది. మనం తక్కువ అమ్మ తల్లి నువ్వు ఇలాగా ముందు అలా లేవు కదా. ఇక్కడ ఉన్నాడు బాగా ఉన్నావు, హైదరాబాద్లో ఎక్కడికి పనిచేసి వచ్చి ఇన్ని బూతులు మాట్లాడుతున్నాం. అలాగా అంటే మనం ఎప్పుడైతే ఒక పరిధిలో ఉన్నామో చూసి బాగా ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టం ఏ భాషలు ఏవేవి మనకు మనకి గ్రహిస్తామో అవన్నీ కూడా కలవడం జరుగుతుంది. అలాంటి మనం ఎప్పుడు ఇలాంటివి వింటదా, ఇదేంటే ఈ మాట మాట్లాడుతుంది, ఏదో అబ్బాయిలు మగవాళ్ళు మాట్లాడుతుంటారు, ఆ కూతురు ఇవి మాట్లాడుతుంది, నాకు సిగ్గేస్తున్నాడు, వాడు విపరీతంగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే వద్దరు పాప అసలు వెళ్ళిపోదాం అంతే సైడ్ ఇచ్చాడు. అసలు మన లైన్ దగ్గర మళ్ళీ ఉంటే మళ్ళీ ఎన్ని నాలని చెప్పి ఆయనతో పాటు బయటకు వచ్చడం జరిగింది. అంటే తిరుగుతున్నప్పుడు ఒకప్పుడు బాగానే ఉంది, లోపల వెళ్ళిన తర్వాత ఎన్ని రకరకాల మాటలు వస్తున్నాయి. ఇప్పుడు పెట్టి ఏమో ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు అంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీతో వచ్చింది కానీ చెప్పి మీరు వెల్కమ్ చేశారు. మొత్తం మాట తీరే మారిపోయింది, మాట వ్యవహారమే మారిపోయింది. ఏంటి ఇలా అని చెప్పి వెంటనే కట్ చేసి ఆ మీటింగ్ ముగించేద్దాం. వద్దురాబాబు ఆ కూతురు మాటలు అలవాటు అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు విన్నాం కానీ మీకు మాట్లాడలేదు కానీ ఆవిడ నిరాటంగా మాట్లాడుతుంది. ప్రతి 4 2 కూతురు పడాలి అంటే అంత చిరాకు. లేకపోతే ఇదేంటంటే కస్టమర్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, ఆడు ఎలా అన్నాడు అలా అన్నాడని చెప్పి కొంచెం కోపంతో మాట్లాడుతుంది. డ్యూటీగా మాట్లాడుతుంటారు. ఇలా నాకు ఇలా ఏ స్టేట్మెంట్ అందులో ఇది చేయలేదు, మీ సపోర్ట్ లేదు, ఎందుకంటే మీ బ్యాంక్ చూసేసుకుంటున్నాడు, ఎందుకంటే ఎక్కువ చూసేయమంటారు. ఇలా అయినప్పుడు చిరాకు వస్తుంది. ఇదే ప్రభుత్వం మా జీతాలు అయిపోతే చూసేమంటున్నాడు అని చెప్పి అలాగినప్పుడు అదేంటంటే ఆ టైంలో ఈ చిరాకు ఆ ఒత్తిడి వల్ల ఆ చిరాకులో ఈవిడి అలవాటు అయిపోయింది. చెక్కడము కొట్టడం లేకపోతే వాళ్ళ ఏదో ఆ సూత్రం ఈవిడికి వచ్చి అవన్నీ కూడా మా దగ్గర అంటే మాకేంటి కస్టమర్ కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు. అంటే అంటే నేను చెప్తుంది అంటే ఏ అలవాట్లు అయితే మనం చూస్తాం, ఏదైతే చేస్తామో అది మన అనుదినం అలవాట్లు వచ్చి అది మనలో ఇంకిపోతుంది. కొన్ని స్వభావాలు మనకు కాకుండానే, మనకు తెలియకుండానే
మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కువగా ఊతపదాలు ఇక్కడ బూతులు వచ్చేస్తుంటాయి. ఊతపదాలుగా అది అసలు అది బూతునే తెలియదు. ఎందుకంటే అక్కడ కూడా అందరూ మాట్లాడతారు కదా, అందరు మాట్లాడితే బూతులే కాదు, అది పాపమే కాదు. కానీ అది యాక్చువల్లీ తెలిసినోడికి భయం ఏదో ఇంత మాట మాట్లాడించడానికి. అలాగా మనం పల్లెటూరులో ఇంకా దారుణం ఉంటాయి, అది మనం డిస్కస్ చేయకూడదు. కానీ అలాంటి పరిస్థితులు అంటే ఏదైతే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉందంటే ఇది చేయకూడదంటే అదే అందరూ చేస్తున్నారు కదా, అంటే ఇది మంచిది కాదు అంటే అంటూ ఉన్నారు కదా. అంటే అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం కనుక అది మంచి చెడు ఏది ఏంటి ఏది ఇది పలకూడదు, ఇది చేయకూడదు, ఇది అనుకున్నాం ఒక టైంలో మనం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే అందరిదే చేస్తున్నాం. ఏది చేయకూడదు అనుకుంటాము, ఏది మాట్లాడకూడదు అనుకున్నాం, ఏది ఆలోచించు అందరిదే చేస్తున్నాం. ఇది కూడా మంచిదే కదా. ఒకలాంటి చాప పాలు నీళ్లు అంటే చూస్తే మంచి చెడుది కలిసిపోతుంది, విభజించలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఈ సువార్తను అనుసరించి ఈ పరిశుద్ధ గ్రంథాలు చదువుతుంది మనకి తేటతెల్లంగా చూపిస్తుంది. ఇది మంచిది, ఇది చెడు, నువ్వేం పలుకుతున్నావు, ఏం మాట్లాడకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది మనకు తేటతెల్లంగా మన వాక్యం అనేది మనం అందుకునే ఎప్పుడు నిరంతరం దేవుని యొక్క ఆరాధనలు, ప్రార్థనలు దేవుని వాక్యాన్ని చదవండి. అంటే ఎందుకంటే మనం లోకంలో తిరుగుతూనే ఉన్నాం కనుక కొన్ని అనుకోకుండా కొన్ని అలవాట్లు, కొన్ని మాటలు, కొన్ని తలంపులు మనకు ఆటోమేటిక్ గా మనలోకి డైజెస్ట్ అయిపోతాం, ఇంకిపోతూ ఉంటాయి. ఆ అలవాటు నుంచి మనం బయటపడాలంటే ముందు మనం సెపరేట్ చేసుకోవాలి. మనం ఈ లోకం నుంచి మనం ప్రత్యేక ఏర్పాటు చేసుకుని ఆ ప్రత్యేకతలో చివరి వరకు కూడా కొనసాగించబడాలి. ఆ చివరి వరకు ఆ ప్రత్యేక కాపాడుకోవాలి, అది బాధ్యత మందే. ఆ చివరి వరకు ఆ రక్షణ కాపాడుకోవాలి. ఆయన ఇచ్చాడు కరెక్టే, ఆయన రక్షించుకున్నాడు, ఆయన కుమార్తెగా పిలుచుకున్నాడు. కానీ చివరి వరకు దానికోసం ప్రార్థన అడిగి చివరి వరకు ఆ విశ్వాసాలు కొనసాగించుకోవాలంటే మనమే ఆయనతో ఉండాలి. మనం ఒక్క అడిగేస్తే 10 అడుగుల ముందు వచ్చి మనకి దేవుడు తను చేయించి మన చేయించి మన ముందు సాగింపజేస్తాడు. మనమే వెనక్కి వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే ఆ స్వతంత్రం మనకి ఇచ్చాడు. మనం ఆయనతో ఉండాలా ఉండకూడదా, ఆ స్వతంత్రం మనకి ఇచ్చాడు కనుక దేన్ని కూడా బలవంతంగా దేనికి చెప్పండి. ఆయన బలవంతం చేసిన ఇవ్వాలి మొత్తం ప్రపంచంతో వచ్చేసినాము అని ఏది ఒకడు ఎవడన్నా మాట్లాడడానికి ఏదైనా గట్టి కాడికి లాస్ వచ్చిందనుకో, దేవుడని నమ్ముకుంటారు వచ్చారు, నేను నమ్ముకుంటారు వచ్చేస్తాను. అలాంటి ఎంతమందినే మార్చుకోగలడు. కానీ ఆ ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క పరిచర్య కానీ లేకపోతే ఈ యొక్క మార్గాన్ని ఏర్పాటు చేయగలిగిన ప్రతి పూట కూడా తాను ముందు ఆయన ప్రేమించిన తర్వాత ముందు ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఆయన ఏర్పాటు ఉన్నాం కనుక ఆ ఏర్పాటు మనం తుదిముట్టతో అంటే మన ప్రాణము లేకపోతే ఆయన వాకు ఏది ముందైతే తెలియదు కనుక అది అంతవరకు ఆయనకు ఉండవలసిన బాధ్యత అనుకుంది. యెషయా గ్రంథము 46 చదవండి. యెషయా గ్రంథము 46. నేను చెప్తున్నాను దాన్ని నెరవేర్చదును, ఉద్దేశిస్తున్నాను సఫలపరచదు. నా ఆలోచన నిలిచినను నా చిత్తమంతయు నెరవేర్చుకునేదని చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను. సమస్త జ్ఞానం నుంచి భవిష్యత్ జ్ఞానం తెలిసి కనుక ఆయన సమస్తం ఆయనే దగ్గర సమస్తం జరించుకున్నాడు. ఎంతమంది రక్షించుకోవాలి, ఎంతమంది తన ఈ సువార్తను అందజేయాలి, ఆయన ప్రయాసపడుతున్న ఆ ప్రయాసంలో ఒక పారిభాగస్తులో మనం ఉన్నాం. కానీ మనమే గొప్ప కార్యాలు చేయాలి. మనం రక్షించబడలేదండి. మనం ఎంతో ఇంత గొప్ప జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆయన మొదటి నుండి జరగబోయే వాటిని ఊహించి ఎంతమందిని ఆ సువార్తకులుగా, ఎంతమంది పరిచారకులుగా ఆయన లేపుకుంటున్నాడు. వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా తన పరిచర్యని జరిగిస్తున్నాడు. ఆయన ప్రేమించి ఆయనే ఈ పరిచర్య జరిగిస్తున్నాడు. అందుకని ఇది మనుషుల వల్ల జరిగిన ప్రమేయం కాదు, కానీ ఇది దేవుని వల్లనే దేవుని యొక్క చిత్తానుసారంగానే ఈ యొక్క పరిచర్య స్టార్ట్ జరిగింది. ఆ సువార్తను యేసు ప్రభువు వారు స్టార్ట్ చేశారు. అది నిరాటంకంగా జరుగుతుంది. ఇది నిరాటంకంగా జరుగుతుందంటే ఈ ఆటంకంలో లేవని కాదు, ఎన్ని ఇబ్బందులు సరే ప్రతిదీ చూసారా. ఒక కాలువ కానీ ఒక నది కానీ ప్రవాహం వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని ఎత్తులు వస్తూ ఉంటాయి. కానీ ప్రతి కొంతసేపు మళ్ళీ ఆ ప్రవాహం అంత ఎక్కువ వస్తుంది, మళ్ళీ ఆ ఎత్తులు కూడా దాటేస్తారు. ఇప్పుడు యాక్చువల్ మనం సముద్రం లోతుల్లో చూస్తే ఎన్నో కొండలు ఉన్నాయంటారు. ఎవరెస్ట్ శిఖరం ఎత్తున్న కొండలు ఉన్నాయంటారు సముద్రంలో. ఆ సీ డైవ్ చూస్తున్నప్పుడు మనం టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్నప్పుడు కొన్ని కొండల గుండా వెళ్తూ ఉంటారు.
అంటే మనం పైకి కనిపించింది పైకే భూమి మీద పర్వతాలు ఉన్నాయన్న, దీనికంటే ఎత్తైన పర్వతాలు సముద్రంలో కనబడతాయి, మనకు కనబడదు. కానీ అంత లోతుల్లో కూడా అక్కడ అక్కడ కొన్ని జలచరాలు ఇంకా అన్నీ ఉన్నాయి. అంటే ఎన్నో ఎంత లోతులో ఉంటుందంటే ఎవరెస్ట్ అంటే అది 8 కిలోమీటర్స్ 8,653 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది ఎవరెస్ట్. కానీ అంతకనే ఆ 8 కిలోమీటర్ల లోతున్న పర్వతాలు కూడా సముద్రంలో ఉంటాయి అంత లోతులో కూడా. పూర్వకాలం నేను ఇంకా జరుగు వాటిని తెలియజేసి ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగానే ఈ భూమి మీద జరిగిస్తున్నాడు. అనేక మందిని రక్షించుకుని ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కువ మంది క్రైస్తవులుగా ఉండడానికి, దేవుని అనుసరించడానికి ఆత్మస్వరూపుగా ఆయన సంచరిస్తూనే ఉంటున్నాడు. అందుకని ఈ యొక్క పరిచర్య ఆగలేదు, ఈ యొక్క సువార్త పరిచర్య ఈ క్రిస్టియానిటీ ఎక్కడ కూడా స్టాప్ అవ్వలేదు. అంటే మనం రక్షించబడ్డామంటే అది దేవుని మహాత్ముని బట్టి రక్షించబడ్డామంటే మనం దీనికి గొప్పతనం లేదు. ఆయన రక్షించుకున్నాడు కనుక, ఆయన పిలుచుకున్నాడు కనుక ఆయనే ఈ యొక్క పరిచర్యని జరిగిస్తున్నాం. ఎవరైనా అనొచ్చు, ఇది నీ నిజమైన దేవుడా, నీ దేవుడు నిజమైన దేవుడే, ఎక్కడ నమ్ముకోవాలంటే బాబు ఎందుకు మనం డిస్కస్ చేసినప్పుడు జైన్ సమాజం కానీ లేకపోతే హిందూ సమాజం కానీ ఇవన్నీ ఎంతవరకు వెళ్ళి ఒక ఇండియా తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఎన్ని కోట్ల మంది ఉంటారు, కొన్ని వేల కోట్లు ఇది ఎక్కువగా ఈ సువార్త పరిచయాలు ఎంతవరకు జరుగుతుంది, ఎంతమంది ఉండగలరు, ఎన్ని కోట్లు అని ఒక కోట్లలో మనం లెక్కెట్టుకుంటే క్రైస్తవులు ఎక్కడ వేరే మొత్తం ప్రపంచ నలుమూలలో కూడా క్రైస్తవులు ఉండడం జరిగింది. ఎందుకంటే తన ఆత్మస్వరూపున్న దేవుడు ఈ కార్యం నిరాటంగా జరుగుతుంది కనుక అనేక మంది బిడ్డల్ని ఏర్పాటు చేసి ఆయన ఆత్మస్వరూపే ఆయన ఒప్పింపజేస్తున్నాడు. ఇది నిజమైన బోధ, ఇది నిత్య జీవం, ఇదే దీని ద్వారానే దేవుడిని మనం చేరగలమని చెప్పి ఆయన నడిపించుకుంటున్నాడు కనుక ఆయన ఆకర్షించుకుని అనేక మంది బిడ్డలకి ఇది మన ద్వారా మనం రక్షించుకుని అనేక మందిని రక్షించబడ్డానికి దేవుడు కృప చేస్తున్నాడు. యెషయా గ్రంథము 45:9 చదవండి. యెషయా గ్రంథము నిర్మూలన చేయకుండానట్లు మంటికొండ పెంకుల్లో ఒక పెంకై ఉండి తను సృజించిన వారితో బాధించే వారికి శ్రమ. మట్టికొండ అంటే మనమే ఒక మట్టి ముద్దగా దేవుడి చేతిలో. నువ్వు ఇలా చేసి తయారు చేసావు దేవుని అడగవా, నాకు ఇలా సృష్టించావు, ఈ కలర్తో సృష్టించావు, నాకు ఈ తల్లిదండ్రులు ఇచ్చావు అని చెప్పి మీరు అడగలరా? మనం ఏర్పాటు చేసుకుని మనం ఏ తల్లిదండ్రులు పుట్టాలో మనం దేవుని అడిగావా, అది మనం అడిగారా? వాళ్ళు నీకు పుట్టాలో నేను ఉపయోగించుకుంటారు కదా, మనకు తెలియదు. దేవుడు తన చిత్తాంతం ఏ సంవత్సరంలో ఎక్కడ ఏ గ్రామంలో ఏ ప్రదేశంలో పుట్టాలో అన్ని ఆయన ఏర్పాటు చేసి ఆయన సృష్టించుకుని ఆయన ఆ ఇయర్లో మనల్ని ఆ ప్రవేశపెట్టాడు. అది ప్రణాళిక, ఆయన ప్రణాళిక. నువ్వు 1974 అంటే 1980 90లోనే పుట్టాలి, 93లోనే పుట్టాలి, పుట్టచ్చు కదా 2000 శతాబ్దం 2వ సంవత్సరం. బట్ ఆయన తరంలో నువ్వు ఇప్పుడే పుట్టావు, ఈ తల్లిదండ్రులకు బిడ్డగా కుమార్తెగా ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశం. అంటే ఈ తరంలోనే నువ్వు రావాలి, ఆయన ముందు తరం ఇంకోళ్ళకి ఇచ్చాడు, నీకు ఉండదు. ఆ తరం ఇచ్చాడు కనుక ఆయన సృష్టించింది, ఆయన ఏ ఉద్దేశం సృష్టించాడో అది గ్రహించుకుని ఆయన రక్షించుకున్నాడు. మన పుట్టిన తరం మన అన్యుడుగానే ఉన్నాం, అన్ని జనులుగానే ఉన్నాం. తర్వాత ఆయన మరలా మనకి ఆ హృదయాన్ని తెరిచి నూతనపరిచి అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత దేవుడు రక్షించబడిన తర్వాత ఒక నూతన సృష్టిగా వచ్చేది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దేవుడి ఉద్దేశంలో ఉన్నావు, కానీ నీ కళ్ళు తెరవడానికి ఆ నిత్య జీవనం తెలుసుకోవడానికి టైం పడదు. ఈ టైం పడిన తర్వాత ఇప్పుడు నువ్వు కొనసాగుతూ అనేక మందిని ఈ మార్గాన్ని పరిచయం చేసే సాధకులుగా మనం వాడబడాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరగబోతున్నాయి, ఎన్నో భూకంపాలు రాబోతున్నాయి, ఎన్నో కరువు పరిస్థితులు రాబోతున్నాయి, ఎన్నో ఒక తెగులు వచ్చిందంటే తీసారు కదా కోవిడ్. మొత్తం ప్రపంచానికి అంతటి 63 లక్షల మంది కొట్టేసింది. ఒక్క కోవిడ్ మొత్తం ప్రపంచంలో 63 లక్షల మంది చంపింది. ఎందుకు? మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి, హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి అందరూ కషాయం ఏది పడితే అది వాడారు. ఎన్ని మందులు పడితే ఏదంటే బాగా చేయలేదు అది దూరం, దానికి వచ్చిన బరువు కూడా అంత లేదు. దానికి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కూడా జరిగింది, ఇంత డబ్బులు వచ్చేసింది అని చెప్పి దూరం మీద. అంటే ఇదేది గ్రామంలోకి వెళ్తే కిరాణా షాప్ లో కూడా దొరికేసింది దూరం, అంతలాగా జరిగింది. అంటే నేను చెప్తానండి, ఒక వ్యాధి వచ్చి మొత్తం 63 లక్షలు కొట్టుకుపోయింది. ఏ భూకంపం వస్తుందో తెలియదు, ఎలాంటి యుద్ధాలు వస్తుందో తెలియదు, ఇప్పుడున్న స్టార్ట్ అయిన యుద్ధం ఎంత కంటిన్యూ అవుతుందో తెలియదు. అంటే దీనివల్ల కొన్ని
వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దీన్ని మనం జాగ్రత్త పడి జీవించవలసింది అంటే దేవుడే రాక ఎంతో సమీపంలో ఉంది. మనం ఎప్పుడు జాగ్రత్త కలిగి జీవించాలి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 37 చదవండి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుడు మన పక్షమైనంతగా మనకు విరోధి ఎవడు? మన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఏంటంటే దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా దేవుడు మనం రక్షించుకున్నాడు. మన రక్షణలో ఉన్నాం, నిరంతరం ఆయన ప్రార్థిస్తున్నాం, ఆయన వాక్యాన్ని వింటున్నాం. దేవుడు మనకి ఆయన మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? మనం ఆ ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. ఎన్నో ఒత్తిడులు మనం గురవచ్చు. ఇది కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు నేను పొందుకున్న రక్షణని నా కుటుంబస్తులు పొందుకోగలరా? నా చుట్టూ ఉన్న ఈ యొక్క స్నేహితులు పొందుకోగలరా? లేకపోతే నా బంధువులు పొందుకోగలరా? ఒకలాంటి తిరుగుతనం రావచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక ముందడుగు వేసి ఎప్పుడైతే నిజమైన దేవుడు మనం చేస్తాం. ఎందుకని చెప్పాను కదా, ఇది మనం స్టార్ట్ చేసింది కాదు, దేవుడే స్టార్ట్ చేశాడు. ఈ సువార్త, ఈ పరిచయం, ఈ నిత్య జీవ మార్గాన్ని తెలుసుకోండి అని చెప్పి దేవుడే ఆయన స్వయంగా ఆయనే మనుషు రూపుగా రావడం జరిగింది. మనం త్రిత్వాన్ని నమ్ముతాం. ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు తండ్రి ఆయన పరలోకం ముందు ఉన్నాడు. కుమారుడు ఎవరంటే దేవుడు మాట, వాక్యమే ఆయన వాక్యమే, ఆది వాక్యమైన వాక్యము శరీరధారిగా వచ్చింది. అంటే దేవుడి మాట ఒక యేసుప్రభుగా వచ్చింది. దేవుడి మాట, దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన మాట ఒక శరీరధారిగా వచ్చింది. ఆయన మాట యేసుప్రభు. తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ గారు దేవునికి అంతరం, దేవుని ఆత్మ, అది బయటకు వచ్చే పరిశుద్ధాత్మ సంచరిస్తుంది. దేవుడు సింహాసనం పరలోకంలో ఆశీర్వై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. వాక్యం వచ్చింది, అది ఈ భూములంతా కూడా వాక్యాన్ని పరిచయం చేస్తుంది. దేవుడు వాక్యం ఏంటి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని సహకరిస్తుంది. ఏదైతే యేసుప్రభు వారు బోధించారో దాన్ని రుజువుపరుస్తుంది యేసు పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. వాక్యమైన దేవుడు భూలోకం మీద వచ్చారు, యేసుప్రభుగా వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఈ భూలోకం మీద పరిశుద్ధాత్మగా ఒకే ఆత్మ, అదొక్కటే పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ లేదు. పరిశుద్ధమైన ఆత్మ అంటే ఒకటే ఆత్మ, పరిశుద్ధాత్మ లేదు. ఏ ఆత్మ లేదు. మిగతా కూడా సాతాను దురాత్మలుగా మనం చూస్తాం. ఒక్క పరిశుద్ధాత్మే మనల్ని మంచి మార్గం నడుపుతుంది. ఎందుకంటే మనం ఒప్పింపజేసి ఆ రక్షణలో కొనసాగులాగా, విశ్వాసంలో కొనసాగులను చేసేదంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఇప్పుడు కూడా ఆత్మతో ప్రార్థన చేయండి. దేవుడు ఆత్మతో నింపబడింది ఎందుకు మేము అనుకుంటే ఎప్పుడు మాట్లాడుతుంటే ఆ పరిశుద్ధాత్మని ఆ విశ్వాసాన్ని చివరి వరకు కాపాడగలరు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మనం ప్రతిరోజు బైబిల్ మనం చదువుతాం, తర్వాత మర్చిపోవచ్చు. కానీ నిత్యము మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనం జాగ్రత్త పరిచి ఏది చేయాలి, ఏది చేయకూడదు ఆత్మీయతోడే మన మనశ్శాంతితో మాట్లాడుతుంటాడు. ఈ అంతరంగంలో ఒక స్వరం వస్తూ ఉంటుంది, ఇది చేయకూడదు, ఈ విధంగా ఉండి ఈ విధంగా జీవించి దేవుని ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాక. ఎందుకనే రక్షణ పొందుగల యేసుప్రభు మన హృదయంలో ఉంటాడు. ఉండదు యేసుప్రభు గారు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, యేసుప్రభు వేరు, దేవుడు గారు చెప్పాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధ ఆయనే త్రిత్వమై ఉన్నాడు. ఎప్పుడైతే ఈ లోకము నశించిపోతుందో ఆయన కుమారుడుగా అవతరించాల్సి వచ్చింది. ఎందుకంటే నశించిపోయిన ఆత్మ కోసం ఆయన భారం కలిగినాడు. ఎందుకంటే ఆయన ఒక పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రాజ్యంలో వీళ్ళందరూ ఉండాలంటే ఎవరు రావాలి, ఎవరు కూడా అర్హులుగా లేరు. ఇప్పుడు ఈ అర్హులుగా లేరు అంటే వీళ్ళందరినీ ఎలా తీసుకురావాలంటే ఆయనే ఒక మాదిరికంగా రావాల్సి వచ్చింది. ఆయన చూపించాల్సి వచ్చింది. ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా మీరు ఉండాలి, దేవుడు ఈ ఉద్దేశంతో సృష్టించాడని చెప్పి ఆయన బోధించాల్సి వచ్చింది. పరిస్థితి కానీ ఆయనే దిగురాలు వచ్చింది. తర్వాత ఆయన ఆరోహణమై ఉన్నాడు. తర్వాత అంటే మీకు ఆదరణకర్త పంపిస్తానని చెప్పి పరిశుద్ధాత్మక తండ్రి దేవుడి నుంచి వాళ్ళు పరిశుద్ధాత్మ నుంచి అది ఇప్పుడు ఏ యుగంలో అన్నాడు? అన్ని జన్లు ఏమంటారంటే కలియుగం అంటారు. మందేంటి? పరిశుద్ధాత్మ యుగం. అంటే మన కృపాయుగంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ యుగం. పరిశుద్ధాత్మ నడుపుతున్నాడు. ఈయనే చివరి వరకు మనం నడిపిస్తున్నాడు. అందుకని ఆ ఆత్మకి ఆ దీనిలో ఉండండి, ఆ పరిధిలో ఉండండి. నేను బయటకు రావద్దు అని చెప్పి ఎప్పుడు నిరంతరం బోధిస్తూ ఉంటేనే ఆ పరిధిలో ఉంటేనే మనం రక్షించబడుతుంది. ఆ పరిధిలో ఉంటేనే మనం అనేక మందిని ఆకర్షించబడుతుంది. ఎందుకంటే ఆయన నడిపింపు లేకపోతే మనం పడిపోయే అవకాశం ఉంది, మనం తొట్టిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అనేకమైన ఒత్తిడులు, అనేకమైన ప్రదర్శనలు ఎప్పుడు కూడా లోకం మనకి ఈ లోకంలో మంచి కంటే చెడు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. చెడు మంచి అంతా అందంగా అనిపించదు, అది చాలా దద్దగా ఉంటుంది, దాని లైటింగ్ ఉండదు. ఫోకస్ వచ్చి ఎంత చెప్తా ఉంటాను, వేడి పండు చూడు వేడి వేయండి అన్నట్టు ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.
అందుకని అది ఆకర్షణీయంగా దానికోసం పరిగెట్టమని చెప్పి మనకి పరిశుద్ధాత్మ హెచ్చరిక ఇస్తూ ఉంటాడు. ఇది ఈ విధంగా జీవించదు, ఈ విధంగా. అందుకంటే ఎప్పుడు కూడా ఆత్మలో ప్రార్థించే దేవుడు ఆత్మతోటే ఎప్పుడు కూడా దేవుడిని సన్నిధిలో మీరు గడపండి అంటే, ఎందుకంటే అది దేవుడు మనకి ఎదురుగా చెబుతున్నా 8:37 దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుడు అనుగ్రహించడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినోడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? తన సొంత కుమారుడు మన కోసం అప్పగించాడు. ఆయన తన వాక్యమైన దేవుడు మనకు అప్పగించాడు. ఆయన ఇంకా మన అనుకున్నదంతా అని ఎందుకు అనుగ్రహించడు? సమస్తమును మనకు అనుగ్రహించడు, అనుగ్రహింపబడును. దేవుని చేత ఏర్పరిచిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఒక్క నీతిమంతుడు చెప్పగలిగింది ఎవరంటే దేవుడు. నేను కానీ దేవుని సువార్తకి కలిగితే ఎవరు కూడా చెప్పలేరు. నీతిమంతుడిగానే దేవుడు చెప్పాలి. మనం నీతిమంతులు అనుకున్నామంటే దేవుడు ఏమన్నాడంటే నీ నీతి మురుపు గుడ్డగా కనబడుతుంది అంటాడు. మనం అనుకుంటున్నాం సొంత ఆలోచన చేత నేను చాలా నీతిమంతుడే, నా విశ్వాసం ఎంతో బాగుందని చెప్పి ఆ సర్టిఫికేట్ మనం కాదు, దేవుడే మనకి ఇవ్వాలి. నిన్ను చూస్తున్నప్పుడు లేదా నీ యొక్క జీవిత విధానం చూస్తున్నప్పుడు దేవుడు సంతోషించాలి, మనం కాదు. ఎందుకంటే నీ బహిరంగంగా చూస్తున్నప్పుడు వ్యక్తి కనబడి చాలా మంచిగా కనపడచ్చు. నీ వ్యక్తిగత జీవితం దేవుడితో సహవాసం చేసే జీవితం ఆయన కనబడుతుంది. అందుకని ఆయన చెప్పగలడు, నిజమైన సర్టిఫికేట్ ఆయన ఇవ్వగలడు. నువ్వు నీతిమంతుడు, నా దృష్టిలో నువ్వు యథార్థవంతుడుగా కనబడుతున్నావు చెప్పి దేవుడే నాకు చెప్పగలడు. ఈయన దేవుడు యేసు ప్రభువు నుంచి ఏమన్నాడంటే తండ్రి దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందిస్తున్నానని చెప్పి ఈ మాట మనం చూసినప్పుడు కూడా దేవుడు పలకాలి. మనం ఆయన ముందు నిలబడుతున్నప్పుడు ఆయన పలకాల్సిన మాట అంటే ఇతను నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందిస్తున్నాను, ఇతను సృష్టించినందుకు, ఇతను పుట్టించినందుకు నేను సంతోషిస్తున్నాను చెప్పి దేవుడు ఆనందించాలి. దేవుడు దుఃఖపడేవారుగా ఉండకూడదు. దేవుడు ఆనందించాలి మనం చూసినప్పుడు. ఎస్, నా ఉద్దేశాన్ని ఈ బిడ్డల ద్వారా నేను నెరవేర్చుకుంటున్నాను. నేను ఊహించిన దానికంటే దేవుడు ఏం చెప్తారు అదే ఎక్కువ చెప్పు. ఎందుకంటే మన సొంత ఆలోచన మనకి ఎంత ఉంటుందంటే నాకు ఇది తెలుసు కదా, నాకు ఇది చేయగలను. దేవుడు ఎంత చెప్తాడో అంత చేయడం. అలాగే దేవుడు చెప్పింది చేయకుండా అది కూడా పాపమే. అది చేసి తప్పకుండా చేయాల్సిందే. మన ప్రతిదీ కూడా ఫలా నుంచి దాచుడానికి దేవుడు ఒక జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహించకపోతే ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే ఆ అర్హత ఏంటంటే మనం ఆయన చెప్పిన చిత్తాన్ని సంపూర్ణ చేసిన తర్వాతే ఆ జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతాం. మా స్నేహితుడు వాడు చెప్తున్నాడు, అరే బాబు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటే ఉండవా నువ్వు పరలోకానికి కనీసం 7 దగ్గర ఉన్న పర్లేదే బాబు అంటాను. కనీసం పరలోకానికి 7 దగ్గర ఉన్న పర్లేదు, నాకు పరలోకానికి ఓనర్ అక్కర్లేదని అంత కృప ఉంటే చాలా బాగుంటాడు. అంటే పరలోకంటే నాకు అంటే మధ్యాకాశం, మూడో ఆకాశం ఈ అంతగా మన స్టేజ్ ఎక్కడ ఉంటుందని అడిగితే ఆ 7 దగ్గర చాలా మనకి అంత వాక్ అక్కర్లేదు. ఎందుకంటే పరలోకం దేవుడు ఉన్నాడు కదా, ఆ 7 దగ్గర మన స్వతంగా బతికేయచ్చు. అంటే మన అర్హత అప్పుడు ఉద్దేశం అంటే కనీసం మన చివరి కెనడా మనం కళ్ళు తెరిచినప్పుడు ఇక్కడ కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరిచినట్టే ఖచ్చితంగా పరలోకం కనబడాలి, ఇంకోటి చీకటి కనబడకూడదు. ఏమంటారు తెలుగులో సామెతం ఏమంటారంటే ఇంత బతికి జనకాదు, మీరు అన్ని వదులుకున్నారు, దేవుడు రక్షించుకున్నారు, ఎన్నో శ్రమ పడ్డారు, ఎంతో విరోధం వచ్చింది, అయినా సరే మీరు దేవుడు వెంబడించారు. చివరిలో మీరు చచ్చిపోయిన అభివృద్ధి నరకం కనబడి తెలవదు. లోకంలోనూ అందరూ ఆనందించలేదు, లోకంలో అన్ని వదులుకున్నారు. ఏ సినిమా శిఖార్లో ఏది తగ్గలేదు, ఏది చేయలేదు. కానీ చనిపోయిన నరకం కనిపించింది. ఎందుకే దాని ఒకటే ఇంత బతికి ఇంతే అంటారు. నువ్వు లోకంలో ఎలాగ ఆనందించట్లేదు, లోకాన్ని ప్రత్యేకపరుచుకుని లోకాన్ని వదిలేసుకున్నాం. కానీ ఖచ్చితంగా లోకాన్ని వదులుకున్నాం అంటే ఖచ్చితంగా పర్లోకి దొరకాల్సింది. నో కన్సిస్టెంట్. కానీ మనం అన్ని చేసిన తర్వాత మన కళ్ళు తెలిస్తే నేను ఇక్కడ కళ్ళు ముందంటే ఖచ్చితంగా కళ్ళు అక్కడ తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా తెలిసింది నీతిమంతులు, యథార్థులు, పాపులు అందరూ కూడా కళ్ళు తెలుస్తారు. ఆ కళ్ళు తెలిసినప్పుడు కనబడాల్సిందంటే పర్లోకి కనబడాలి. ఒక లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అని చెప్పి ఉందండి. మూడి అని చెప్పి వీళ్ళు చనిపోతున్నట్టు వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టారు. అంటే ఇది ఇంకా డాక్టర్ తెలిసి కదా సార్ ఇంకా కరెక్ట్గా చచ్చిపోతారండి, లేకపోతే 5 నిమిషాల కింద చచ్చిపోండి. అందరూ ఏం చేశారంటే అతన్ని ఒక క్యూబికల్ ఉంటుంది, లాస్ట్ క్యూబికల్లో పెట్టి ఎలా మనిషి చచ్చిపోతాడు, ఎలాగా ఇతను ఉంటాడంటే కొంతమందిని ఈ డాక్టర్లందరికీ కూడా క్యాంపస్ పెట్టి ఈ మూడి డాక్టర్ అయినా ఈ డాక్టర్ ఏంటంటే కొంతమంది డాక్టర్ నాకు ఇది కావాలి, ఎవడైతే చచ్చిపోయి పట్టుతాడో చచ్చిపోతాడో తర్వాత మళ్ళీ ప్రాణం వచ్చిందంటారు. మళ్ళీ ప్రాణం ఈ టైంలో ఏం జరిగింది. ఇవన్నీ కూడా నేను వరల్డ్ వైడ్ ఒక కాన్ఫరెన్స్ పెట్టుకుని తీసుకుని ఎక్కడ ఉంటే కొంతమంది చెప్పిందంటే వాళ్ళు చనిపోయారు,
వెళ్ళిన ఒక సొరంగం చాలా మంది అంటే ఏదైం చేశారంటే కనీసం 100 మంది అంటే 50 మంది సరే ఎదురు చెప్తారు కూడా ఎవరికి నాకు ఏం కమ్మలేదు అంటాడు. ఎందుకు తెలియదు నాకు వచ్చేసిన తర్వాత తెలియదు. కొంతమంది చెప్పడం అంటే మ్యాక్సిమం చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చూసి చెప్పారు కనుక మ్యాక్సిమం మంది చెప్పారు కనుక మనం ఏంటంటే ఇది చెప్పింది కరెక్ట్. వాళ్ళు ఏంటంటే చాలా చనిపోయిన ఒక స్వరంగం లాగా వచ్చింది. అది ఎంత స్పీడ్గా ఉందో ఎంత తెలియదు అవుతుంది. తర్వాత ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ల్యాండ్ అయిపోయారు. ల్యాండ్ అయిన ఒక పచ్చటి కళ్ళకి ఎప్పుడైనా ఒక లాంటి చాలా చాలా మంచి వెలుగు. అది ఇప్పుడు ఈ ఎండ అయితే మనకి కళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కానీ అది ఎందుకంటే పర్లోక రాజ్యంలో లైట్లు కానీ కరెంట్ కానీ అంతా కూడా దేవుని మహిమతోటి ఆ రాజ్యం సిద్ధపడుతుంది కనుక వాళ్ళ రాజ్యాన్ని చూడడం జరిగింది. వాళ్ళతో దేవదూతలు వాళ్ళు పరిచయం పేరుతో వెల్కమ్ మిస్టర్ జార్జ్, వెల్కమ్ మిస్టర్ మైకేల్ అని చెప్పడం, వాళ్ళు మాట్లాడటం జరగడం చూపించి చాలా సుందరంగా. ఇంకొక ల్యాండ్ అయినప్పుడు చీకటి కనిపించింది. వాళ్ళు అక్కడంతా కూడా రోదన ఎంతో భయంకరమైన ఇది విన్నామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పినట్టు మన ఇక్కడ జరిగిన తర్వాత నెక్స్ట్ జరిగింది ఏంటంటే అది ల్యాండ్ అయిపోవడమే. అది ల్యాండ్ అయిపోతుంది. ఎక్కడ ల్యాండ్ అవుతుంది అనేది, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వచ్చావా మంచి మీ అందరి గ్రంథాలు తీసి మళ్ళీ తర్వాత న్యాయాధిపతి వచ్చి యేసులో వచ్చి మళ్ళీ ఆల్రెడీ ఫైనల్ అయిపోతాయి. ఇమ్మీడియట్ గా మనం ఈ శరీరం అంటే మనకి ఫైనల్ అయిపోతుంది. మనకి పరలోకంలో ఉండాలా నరకంలో ఉండాలి. అందుకే నేను మాట్లాడుతున్నాను. కళ్ళు మూసి చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు రాజ్యాన్ని ఏర్పడుకోవాలి. ఆయనతోటే ఆ సహవాసం చేయాలి. ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే నేను 34 వచ్చి చదువుతున్నాను. శిక్ష విధించేవాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపాసం ఉన్నవాడును మన కోసం విజ్ఞాపనం చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు. క్రీస్తు ప్రేమ నుండి ఆయన రక్షించబడింది. ఆయన దగ్గర నుంచి ఎడబాపువాడు ఎవడంటే మీరే. మనం రక్షణ పొందుకున్న ఆ రక్షణ దూరం అయిపోయింది మనమే. సాతాను ఎన్నో ప్రయోగాలు చేయించి కానీ ఆ రక్షణ కోసం మనం నిలబడాలి కదా. ఆ ప్రజలు వస్తూనే ఉంటాయి అంటే మనం నిలబడాలి, ఎదురేసుకుంటుంది. కానీ ఏంటంటే క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. మనల్ని ఆయన దగ్గర నుంచి ఎవరు కూడా తీసుకెళ్ళరు. మనమే తీసుకోగలం. మనమే ఆయన వేరుపరచుకోవడం. మన ఎవరు కూడా వేరుపరచడం. సాతాను అనేక విధాలుగా ప్రయత్నం, కానీ నువ్వు అనుమతిస్తేనే సాతాను ఏమైనా చేయగలడు. దుష్టుడు ఏదైనా చేయాలంటే ముందు మీరు అనుమతిస్తే, మీరు అనుమతించుకున్నా ఏది చేయగలరు. కానీ నాకు అనుకోకుండా ప్రజలకు వచ్చేసి నేను అనుకోకుండా చేయాల్సి వచ్చింది. ఆ తప్పు ఆ పాపం నాతో జరిగిందంటే ప్రభావం వచ్చింది. ముందు టెంప్టేషన్ వచ్చింది. యేసుప్రభువు కూడా అలాంటి టెంప్టేషన్ వచ్చింది కదా. ఆయన మన తండ్రి ప్రేమ పుంజుకోలేదు. దాని విరోధంగా మాట్లాడారు. దేవుడి వాక్యంతో దుష్టుడికి సమాధానం చెప్పలేదు. మన ఎందుకంటే వాక్యంతో పరిచయం మనం కూడా వాక్యంతో నా దేవుడు ఇది చెప్పలేదు, ఇది చేయమని అంటాడు. నా దేవుడు ఇది చూడద్దు అన్నాడు. నా దేవుడు ఇది చేయొద్దని చెప్పి దుష్టుడికి మనం సమాధానం చెప్తూ ఉండాలి. ఎన్నో ప్రభావాలు, ఎన్నో మీ మీద ప్రజా ఒత్తిడి వస్తూనే ఉంటాయి. మీరు ఈ లోపల ఉన్నంత కాలం మన ఆలోచన మీద, మన బుద్ధి మీద, మన ప్రయాణం మీద, మన తలంపుల మీద కూడా ఎంత హిట్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రతి హిట్స్ కూడా ఎలా పాజిటివ్ గా తీసుకున్నాం, అది వచ్చింది కదా అని మనం అన్వయించుకుంటున్నామా, లేకపోతే అక్కడి నుంచే మనం దాన్ని వ్యతిరేకిస్తున్నామా, అది మన మీద ఆధారపడుతుంది. అందుకే ఏమంటే క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపువాడెవడు. శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, బరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, కటకములను మనను ఎడబాపున. శ్రమ వస్తుంది, మళ్ళీ ఏంటంటే బాధ వస్తుంది, హింస వస్తుంది, కరువు వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, ఏమీ లేని వరకు ఉండిపోవచ్చు, ఉపద్రవాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనను ఎడబాపున. దేవుడు ప్రేమ నుంచి, ఆయన సహవాసం నుంచి, ఆయన రక్షణ నుంచి మనం ఏది కూడా ఎడబాపలేదు. ఏది కూడా మనం తీసుకోలేదు. మనం అనుమతిస్తేనే బయటకు రాగలం. మనం అనుమతించాం కాబట్టి మన సాతాను లోపడుతున్నాం. దాన్ని అనుమతించుకుంటే ఏది చేయలేదు. ఎందుకంటే సిలువలో ఎప్పుడో దాని ప్రభావాన్ని దేవుడు తీసివేశాడు. ఇందుకు పూర్తి వ్రాయబడినది అనగా, నిన్ను బట్టి దినబల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిని అత్యధిక విజయము పొందుతున్నాము. అత్యధిక విజయము మన విజయాన్ని ఇచ్చేది. ఏ ప్రమాదం రాకపోతుంది, ఏ పరిస్థితున్నా వెళ్ళబోతున్నాం, సమస్తం చూసి దేవుడికి తెలుసండి. ఎందుకు మనం అంటాం అవ్వ పండుగ చేసిన పండుగ అంటే దేవుడు చేసిన తెలియదా? దేవుడు తెలియదా? అక్కడ ఆ ఏదో తోటలో ఉన్న ఆదామావుల టైంలో వాళ్ళు పండుగ తింటారని తండ్రికి తెలియదా? తండ్రికి తెలుసండి, అనుమతించాడు. ఎలాగా? ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆయనతో మాట్లాడుతుంది, ఆయనతో సహవాసం జరుగుతుంది, కంటిన్యూటీ ఉంది. ఆ బోధ వింటారు, అన్ని వింటుంది. కానీ లాస్ట్ లో ఆ టెంప్టేషన్ వచ్చింది, ఆ టెస్టింగ్ దేవుడు వదిలేడు, సాతాన్ని అనుమతించాడు. ఇవన్నీ టెస్ట్ చేసుకో.
ఎప్పుడైతే ఆ టెస్టింగ్ వచ్చిందో అవ్వ పడిపోవడం జరిగింది. అవ్వ ద్వారా ఆదాం పడిపోవడం జరిగింది. ఎవరి ముందా ఆదాం ముందా అవ్వ ముందా కాదు కానీ పడిపోవడం మాత్రం క్యాన్సిల్ అయ్యింది. అంటే ఇప్పుడు ఏంటంటే రోజు కూడా ప్రతిసారి కూడా దేవుడు వాళ్ళతో సహవాసం చేస్తూనే ఉన్నాడు. ప్రతిసారి కూడా ఏది మంచి ఇది జీవవృక్ష ఫలము, ఇది మంచి చెడుల పక్షం, ఇది ఏది తినాలని చెప్పాడు అన్ని క్లియర్ గా. ఇది తినకూడదు ఇవన్నీ కూడా అన్ని చెప్పిన దేవుడు కూడా వాళ్ళకి టెంప్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు పడిపోవడం జరిగింది. అంటే మన జీవితాల్లో కూడా అనేక విధాలుగా మనం వింటున్నాం, ప్రతిదీ చూస్తున్నాం, దేవుడు బోధన వింటున్నాం, దేవుడు మాటలు వింటున్నాం, కానీ మన జీవితాల్లో కూడా ప్రతిసారి కూడా టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆ టెంప్టేషన్ అనుమతిస్తావా, దాన్ని వ్యతిరేకిస్తావా, దాన్ని వద్దనుకుంటావా, అది మన మీద ఆధారపడుతుంది. మనం అనుమతిస్తేనే ఏదైనా ఆ టెంప్టేషన్ అనేది మనం లోపరుచుకుంటుంది, మనల్ని ఆ కబంధ హస్తాల్లో తీసుకుంటుందంటే మనం అనుమతించిన తర్వాతే దానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ 2 రాసిన పత్రికలో 8:16 మనం దేవుని పిల్లలమని ఆత్మ కానీ మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందులు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులను. ఏమంటున్నాడండి? క్రీస్తుతో కూడా మహిమ పొందులు ఆయనతో శ్రమపడిన ఎడల. శ్రమపడంటే మనం కూడా సిలుమోహితులందండి. ఈ టెంప్టేషన్ కనుక దేవుడు వ్యతిరేకంగా వస్తుంది, ప్రతిదీ ఆలోచన మనం తీసుకుంటారు. అంత శ్రమను తీసుకురాడండి దేవుడు. సిలువు మోసినంత శ్రమను అంత శ్రమను మనం తీసుకురాడు, కానీ మనం తట్టుకోగలిగిన శ్రమనే తీసుకొస్తాడు మన దగ్గరికి. కానీ అది కూడా మనం ఆ శ్రమను తట్టుకోగలుగుతున్నాము. క్రీస్తుతో వారసులు అవ్వాలంటే ఖచ్చితంగా ఆ శ్రమతో చూడాలి. మన ఎడల ప్రత్యక్షము కాదు మహిమయుడుగా ఇప్పటి కాలపు శ్రమను ఎన్నదగని కావని ఎంచుతున్నాను. ఏమన్నాడు? మన ఎడల ప్రత్యక్షము కావు మహిమేడల మనం పొందుకుపోయే ఆ నిత్య జీవం చూస్తుంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగిన. అసలు ఈ శ్రమలే కావు. అసలు ఎంతో మంది ఎంత మీరు ఈ అపోస్తులు చూస్తున్న వాళ్ళు చచ్చిపోతున్న వాళ్ళందరూ కూడా అర్థసాక్షులుగా చనిపోయారు. మామూలుగా ఎవరు చాలా ఇబ్బందులు పెట్టి తోమా గారు అయితే మన ఇండియాలోనే అతని సూలతో కూడా చంపేశారు చెన్నైలో. అంటే ఒక పేతురు గారు చూస్తుంటే తలకిందులుగా వేలాడి తీశారు. ఓ పౌరు గారు అయితే శిరక్షేత్రం. అందరూ కూడా అర్థసాక్షులుగా అంత శ్రమ మనం పెట్టలేదు దేవుడు, అంతవరకు పెట్టలేదు. మన అంత యోగ్యులం కాదు, అంత అక్కర్లేదు కనుక మనకు ఉన్నంత ఎంత శ్రమ ఇచ్చాడో అంతే ఇచ్చాడు. కానీ అది కూడా తట్టుకోగలుగుతున్నాము. అంత ఆ శ్రమను కూడా తట్టుకోగలిగి ఈ టెంప్టేషన్ తట్టుకోలేనా సరే ప్రభా నేను నీకోసం నిలబడతానని మనం చెప్పగలుగుతున్నాం. 2 తిమోతి రాసిన పత్రిక 3:12. 2 తిమోతి చూడండి. అందరూ ఒకసారి అందరూ బైబిల్ చూసారా? ఒకసారి మీరు అందరూ చదవండి. అందరూ క్రీస్తు బదులుకుంటున్నారు కదా. కానీ ఏమంటాడంటే కండిషన్, క్రీస్తు యేసుని బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతున్నారు. గ్యారంటీ సర్టిఫికెట్ బహుమానం ఇస్తున్నారు సార్. హింస క్రీస్తు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పాలి కదా, అందరూ ఆశీర్వదించుకోవడం చెప్పాలి కదా. ఏమంటే హింస పొందుతున్నారు. ఈ హింస అంటే మనల్ని పొడి చేసో లేదా మన రక్తాన్ని చూసేంత కాదు, కానీ ఈ హింస అనేది అంటే మన అంతరంగానికి ఎప్పుడు కూడా ఒకలాంటి బాధ. ఇది ఈ విశ్వాసాన్ని, ఈ రక్షణ కొనసాగించగలనా, ఈ రక్షణలో ఉండగలనా, లేకపోతే ఇది రక్షణ వరకు చివరి వరకు నాతో పాటు నా కుటుంబస్తులు కానీ, నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ వీళ్ళందరూ రక్షించబడగలరా, నా వల్ల ఒక్కడైనా నేను మార్చగలనా, ఒక్కరికైనా ఈ సువార్త చెప్పగలనా చెప్పే మనలో మన అంతరంగంలో ఒక బాధ కలుగుతుంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఎప్పుడు బోధిస్తుంటే మన జీవితాన్ని ఒక వాక్యంగా మారిపోవాలి, మన జీవిత విధానమే ఒక మాటగా మారిపోవాలి. నాకు జరిగిన సంఘటన నేను చెప్తాను. నాకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఇజ్రాయల్ గారు, సార్ మా బాసులు ఎప్పుడు కూడా నాకు గొడవ జరుగుతూ ఉంటారంటే. నిన్న నేను 2 రోజులు 3 రోజులు జరుగుతుంటే ఆయన పిలిచి మామూలుగా వచ్చిన ప్రసన్న ఏంటంటే 3 ఉంటే ఆయన మంచోడు లేదు, 3 లేకపోతే ఇంకెవరు సరే అయిపోయింది అంతే. 3 ఉంటే మాత్రం సూపర్ మాట్లాడతాడు, కూర్చోబెట్టుకున్నాడు, శాంతం కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత బయటకు వచ్చి అంటే ఈ ప్రసన్న నన్ను చూసారు, నాతో పాటు నన్ను సౌత్ ఆఫ్రికా నన్ను రిప్లేస్ చేశాడు. ఎప్పుడు కూడా నన్ను తొందరగా బయటికి వెళ్ళేశాడు. అంటే నేను ఒకరి తర్వాత ఒక ఎవ్రీ 3 years మేము ఓవర్సీస్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాం. అంటే ఆయన 3 సంవత్సరాలు అంటే కరెక్ట్గా
ఇతను మాత్రం గెలిచేసానండి. ఇతను అందుకని ఇతని మీద కసి తీర్చుకుంటున్నాను. ఇది వచ్చి నన్ను రీప్లేస్ చేశాడు. నేను ఇంకా ఇంకో సంవత్సరం ఉందాం అనుకున్నాను. ఎప్పుడైతే ఇది వచ్చాడో నేను అక్కడ నుంచి రావాల్సి వచ్చింది. అందుకని ఏం సార్ నేనేమన్నానంటే మీ అంత గొప్పది కాదు అన్నాను. ఏమన్నా మళ్ళీ అన్నది మీ అంత పెద్దోడు కాదు సరే చిన్నోడు సార్ అంటే అన్నట్టు వీడు ఇంకోటి చెప్తున్నాడు. ఇది 5 ఫీట్ కనిపెట్టుగా ప్రసన్న ఇది 5 ఫీట్ కదా 10 ఫీట్ కింద ఉన్నాడు ఇక అంటే 10 ఫీట్ కింద ఉన్నాడు ఇడు. అందుకని 5 ఫీట్ కనిపిస్తుంది అంటే ఆయన ఉద్దేశం అంటే ఇది ఎంత కనబడతాడో అంత కాదు అంతకనే ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ సార్లు నేను మాట్లాడుతున్నప్పుడు అంటే దేవునికి పరిచయం గురించి కానీ దేవునికి సువార్త చెప్తాడు. అందరూ చెప్తూ ఉంటారు సార్ ఈ మనోడు ఇచ్చేస్తాడంట చెప్తాడంటే కొంతమంది మీరు చెప్పండి నా దగ్గర చెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వాక్యం చెప్పండి కొంతమంది పరిచయం చేస్తుంటే అది అతనికి ఇదేంటి ఎప్పుడు నా దగ్గర తిట్లు తినిపిస్తాడు ఎప్పుడు చూసినా నా మాట మాట్లాడలేదు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు అని చెప్పి ఆయన ఎప్పుడైతే క్రీస్తుని ప్రభావం మన స్వభావం తెలుసుకున్నాడు ఎప్పుడు కూడా కాము ఎంత మాట్లాడలేదు ఏ వ్యతిరేకంగా ఎందుకంటే దానివల్ల ఒక మాటకి మాట చెప్తే మనకి గొడవ అయిపోతుంది. కానీ ఆ వ్యతిరేకంగా నా పని నేను చెప్పాను. నేను ఏం చేయాలంటే అది చెప్తాను అసలు నేను ఏం చెప్పింది నా వల్ల నేను ఇబ్బంది అవుతుంది. అవును నువ్వు చేయగలుగుతుంది నీదేమో కాకపోతే ఎలాగా చేస్తాను కానీ నా మాట వినమంటాడు. మళ్ళీ అంటే చేసింది అనే పని అని అయిపోతుంది. కానీ అదేంటంటే మనం కనిపించేది తక్కువ ఇవ్వచ్చు కానీ మన ప్రభావం మాత్రం అనేక మంది ఎందుకు పడుతుంది. మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే క్రైస్తవులుగా ఈ భూమిని సంచరిస్తున్నామో అనేక మంది యొక్క ప్రభావం అనేక మంది దృష్టి కూడా పడుతుంది. అంతకు మన కుటుంబంలో దృష్టి ఏమైనా పడుతుంది ఇది ఎలా ఉన్నాడు అనేది అది మన అబ్జర్వేషన్ పెడతాం. ఎప్పుడైతే మనకు వాళ్ళకి తగినట్టుగా ఇది ఇద్దరు ఎప్పుడైతే ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్నాడో క్రీస్తున్న స్వభావం క్రీస్తున్న ఆ పరిపక్వత ఆ శాంత స్వభావం ఆ దీర్ఘ శాంతిలో కనబడుతుందని చెప్తుంటే అదే ఒక సువార్తకి వెళ్ళిపోతుంది. మనం చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి మనం ఒక్కరికైనా పండుగ ఒక్కరినైనా రక్షించాలి. ఎక్కడికి రక్షించాలి ఎక్కడికి ఎవరు చెప్పాలి చెప్తూ కొడతాడేమో ఇలాంటి భయాలు ఉంటూ ఉంటాయి. కానీ మీరు ప్రార్థన చేయండి. ప్రభు అనేక మంది బిడ్డలు ఈ అన్ని జనులుగా మిగిలిపోయారు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. పొద్దుకు లేచి 3 గంటలకి ప్రార్థన ఒకటే ప్రార్థన ఎక్కువ చేస్తున్నాం. అనేక మందిని అన్ని జనులుగా మిగిలిపోయారు. ఆత్మల భారం కలిగి ప్రార్థిస్తున్నాం. ప్రభు ఇంకా అనేక మంది రక్షించబడాలి. ఎందుకు రక్షించబడాలంటే తొందరగా తొందరగా రాకపోతే ఎత్తబడిపోతుంది. ఈ భూలోకం ఎంత టైం ఉంటామో అంత కూడా శ్రమే. ఈ భూలోకం ఉన్నంత కాలం టెస్టింగ్ పీరియడ్ ఎక్కువైపోతుంది కదా. ఇది ఎంత తక్కువ మంచిది ఎత్తబడిపోతుంది. ఇది భూలోకం ఎంతవరకు ఉంటా ప్రభా నన్ను సురక్షితంగా వచ్చు ఇంకా దీర్ఘాయుడు ఏం కావాలంటే తొందరగా ముగించుకోవడం కదా. ఎందుకంటే ఇది నిత్యకాలం కాదు కదా. అది నిత్య జీవం. అది ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవిస్తామని తెలియదు మనకి. అది నిత్య జీవం అన్నాడు. దీన్ని డిఫైన్ చేయలేదు దేవుడు ఎప్పుడు. దీన్ని నిత్య జీవం అన్నది నీ భూలోకం మీద జీవించేది ఈ మనిషి శరీరంగా ఈ శరీరంతో జీవించేది ఇది నిత్య జీవం కాదు. దానికోసం మనం ప్రాకులాడుతున్నాం. దానికోసం మనం జీవిస్తున్నాం కనుక ఇది ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిది కదా. టెస్టింగ్ పీరియడ్ ఎంత తొందరగా అయిపోతే టెస్ట్ ఎక్కువ ఉందంటే అది మన ప్రమాదం. ఎందుకంటే నిలబడాలి కదా చివరికి నిలబడాలంట. మరి అందుకనే నాకు దీర్ఘాయుషులు నా సుఖ సంతోషాలతో నా ఆశీర్వదించిన ప్రభావ అక్కర్లేదు. ప్రభావ నీ చిత్తమైన జరిగింది తీసుకెళ్ళి జస్ట్ మన ఆశలు పెట్టి నాకు అది ఇది కోరికలు పెంచుకుంటుంటే మనకు భూమి ఈ భూలోకం మీదే ఎక్కువ ఆశ ఉంది. ఈ భూలోక అందరితో పాటు మనం కూడా లిస్టులో పెంచేస్తాం. ప్రభావ నాకు ఇంత లిస్ట్ కావాలి. ఎందుకంటే అదండి ఆయుష్ సంపాదించిన తర్వాత ఓకే నీకు ఆయుష్ చెప్తే ఏం చేస్తావు దాని ప్రభావ నీ పరిస్థితి చేస్తావు గొప్పతనం ఇస్తారు ఖచ్చితంగా. కానీ నువ్వు మాట మీద నీ ఆయుష్ ఇచ్చాడు కనుక ఆయుష్ తోట దేవుని పరిచయం వాడబడాలి. అంతేగాని ఎందుకు సృష్టించాడు ఎందుకు ఇచ్చాడు రా బాబు అంటే మళ్ళీ ఆయన బాధపడాలి. నీ ఆయుష్ ఇచ్చుంటారు దేవుని చిత్తానుసారంగా జీవించి ఆయన ప్రారంభించిన ఈ సువార్త ఈరోజు నిరాటంగా జరుగుతుంది. ఇది ఎవరు ఆపలేరు. ఇది ఇందాక మనం చెప్పుకుంటే ఇది మనుష్యుల వల్ల కలిగినది కాదు కనుక ఖచ్చితంగా రన్ అవుతుంది. ఎప్పుడు చేసినా చేయకుండా తన కార్యాన్ని ఎవరు ఎలా చేసుకోవాలో దేవుడు తెలుస్తాడు. ఇప్పుడు ఆనాడు ఏమైంది సౌలు రాజుగా పెట్టాడు. సౌలు పడిపోయాడు. మన దేవుడు దొరకలేదా దావీదు తీసుకున్నాడు. కానీ సౌలు యొక్క ఆశీర్వాదం సౌలు యొక్క తరతరం ఉండాల్సింది ఎవరికి వచ్చింది దావీదుకి తరతరం వచ్చింది. నువ్వు లేకపోతే ఇంకొకడు కానీ నువ్వు ఉండాలి కదా. కోల్పోయాడు పాపం సౌలు. మొట్టమొదటి రాజుగా దేవుడు ఏర్పడుతుంది. మొట్టమొదటి సృష్టించిన వాళ్ళని ఆదాము కోల్పోయాడు దేవుని యొక్క ఆధిక్యత. అంటే దేవుడు అనుకున్నాడు ఖచ్చితంగా ఇతని ద్వారా నేను చేయాలని చెప్పి. కానీ
ఆయన మాటని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకుండా చాలా మంది తన పరుగును గుర్తించారు. మనం ఆయన సంపూర్ణ చిత్తాన్ని చేసి ఆ రీతిలో మనందరం కుటుంబాలతో కలపాలని నేను మరొకసారి దేవుని కోరుకుంటున్నాను. వాక్యం చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తల ఉంచి కళ్ళు మూసుకున్నాం. దేవుడు ప్రారంభించిన ఏ కార్యము అది దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ప్రభు నీ జీవితంలో ఒక కార్యాన్ని తలపెట్టడానికి ఆయన ప్రారంభిస్తుండగా దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఒకవేళ నీ అంతటికి నువ్వు కాదనుకుంటే తప్ప, నాకు వద్దు అని నువ్వు అంటే తప్ప మరి ఇంకెవరు కూడా దాన్ని ఆపలేరు. దేవుడు కార్యము చేయటం మొదలు పెట్టాడంటే అది ఎవరు కూడా ఆపలేరండి.